ఆంధ్రప్రదేశ్‌లో ఈ 40 రోజుల వ్యవధిలో జరిగినటువంటి అకృత్యాలు యావరేజ్‌గా తీసుకుంటే దేశంలో నేరాల రాష్ట్రంగా పేరు గడింపబడేటువంటి అటువంటి స్టేట్‌లో కూడా ఇంత యావరేజ్ ఉండదేమో. నడి రోడ్డు మీద నరకడాలు చూస్తూ ఉన్నాం. చేతులు నరికి, కనుగుడ్లు నరికి, తల నరికి. ఆ నరకడాలేనా? దాడులేనా? విధ్వంసాలేనా? ప్యారలల్‌గా ఊయలలో ఉన్న 5 నెలల పాపం మీద అకృత్యాలు చూసాం. 5వ తరగతి పాపం మీద ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడి ఏమంటారు? నరికి మూట కట్టి ఎక్కడ పడేశారు ఇప్పటికీ దొరకట్లే. 9వ తరగతి చదివే పాపను చంపేయడాలు చూసాం. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్మాదుల పైశాచికత్వం చూసాం. ఇన్ని చూస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళి ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఓదార్చి, అరే అది రాష్ట్ర పెద్దలుగా ప్రభుత్వ పెద్దల బాధ్యత అని కూడా ఏం ఫీల్ అవ్వట్లే. అరే వీళ్ళు ఎక్కడ వెళ్తే మళ్ళీ వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారు. ప్రతిదీ రాజకీయంతోనే ముడిపెడుతున్నారు. ఇంత దుర్మార్గాలు ఇవన్నీ రోజు తాజాగా మళ్ళీ తిరుపతిలో 8 సంవత్సరాల చిన్న పాపను బిస్కెట్ల ఆశ చూపి అత్యాచారం చేసి చంపేశారు. కొందరికి న్యూస్ వినాలి అన్నా కూడా అయ్యో అమీర్ ప్రతిరోజు వినలేకున్నాను చెప్పకు అంటే వినేకి అలా ఉంటే జరుగుతున్న సంఘటనలు మరి ఎట్లా తెలియాలి? అవన్నీ మరుగున పడిపోవాలా? ఆల్రెడీ మరుగున పెట్టేవాళ్ళు మరుగున పెడుతున్నారు. మరి ఇన్ని అకృత్యాలు 8 సంవత్సరాల పాపం మీద అఘాయిత్యం చేసి చంపేస్తే అంత దుర్మార్గం మీద మనం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేకపోతే ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్నారులకు ఏం తెలుసు పాపం? మనం వాళ్ళని కనీసం క్షమాపణలను అడగలేకపోతే ఎందుకు? ఇంకా ఎంత దారుణమయ్యా, ఎంత దుర్మార్గమయ్యా! 8వ తరగతి చదివే పాపం చంపేశారయ్యా. అత్యాచారం 8 సంవత్సరాలు అత్యాచారం చేసి బిస్కెట్లకు ఆశపడే పిల్లల్ని కూడా అత్యాచారం చేసి చంపేస్తుంటే అసలు ఏమీ తెలియకుండా కనీసం కళ్ళు, చెవులు ఇంకా ఇవి ఏమైనా వచ్చింటాయో లేదు కదా లేదు. 5 నెలల పాపం ఎట్లా ఏం చేస్తున్నారు అని నేను చాలాసార్లు చెబుతున్నా. ప్రభుత్వం అక్కడికి వెళ్ళి హాపు అని చెప్పి కుంపు ఫైట్ చేయక్కర్లే. నాకు బెత్తం తప్పులు ఏమి వేయి పట్టుకున్న వాళ్ళ దగ్గరికి పోయి వేయక్కర్లే. ప్రభుత్వ బాధ్యత ఏం లేదా? మీ స్పందన ఏంటి? సైలెంట్ ఉండడమా? ఏందో మనకు అర్థం కాదు. వాళ్ళ మీడియా అంటుంది రాత్రి కూడా, టీడీపీ మీడియా ఆ రోజు ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటాయంట. అమ్మ ఎంత దారుణం, ఎంత దారుణం. మరి అంత 5 ఏళ్ళు అంతకుముందు గుడ్డలు చించుకొని రోడ్డు మీద భరతనాట్యం చేశారే. ఏం దుర్మార్గులయ్యా మీలాంటి వాళ్ళందరూ మీడియాలో ఉండి.